మనం లాస్ట్ క్లాస్లో సింపుల్గా ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం. అదే ఇక్కడ మనకి టేబుల్ లైక్ కస్టమర్ టేబుల్ మనం క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ కస్టమర్ టేబుల్లోకి మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూస్తే ఇక్కడ 2 వేస్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి ఎడిట్ టాప్ రోస్, టాప్ 200 రోస్ ఇట్లా ఉన్నది కదా, అక్కడ మనం ఎడిట్ చేసినప్పుడు మనకి ఇట్లా డైరెక్ట్గా డేటాని ఇన్సర్ట్ చేసే అవకాశం ఉంటుంది. 104 అండ్ సపోజ్ ఇట్లా అండ్ నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ మీకు లైక్ 11-30-23 ఇక్కడ చూడండి, నేనేమి ఇచ్చాను 11-30-23 అని ఇచ్చాను. ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు మాత్రం ఈ ఫార్మాట్ అంటే ఫస్ట్ మంత్ డే ఇయర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు డే మంత్ ఇయర్ అని ఇప్పుడు ఇస్తున్నాను, ఇప్పుడు తీసుకుంది. సో యాజ్ పర్ ది ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసేది ఎడిటర్లో కాబట్టి ఇలా తీసుకుంటుంది. మామూలు న్యాచురల్లో డే మంత్ ఇయర్, ఇప్పుడు డే మంత్ ఇయర్ ఇట్లా తీసుకుంది ఇండియన్ ఫార్మాట్ ప్రకారం. మళ్ళీ ఇది కన్వర్ట్ చేసింది మాత్రం ఈ ఫార్మాట్లోకి వచ్చింది. మామూలుగా అయితే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ స్టేట్మెంట్ ద్వారా అయితే కంపల్సరీగా MMDDYY ఫార్మాట్లోనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా మనం ఇచ్చి బయటకు వచ్చినట్లయితే ఇది సేవ్ అయిపోయింది. ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇన్సర్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ ద్వారా, నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, కాలమ్స్ లిస్ట్, వాల్యూస్ లిస్ట్, ఇలా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే అన్ని ఫీల్డ్స్కి మనం వాల్యూస్ ఇస్తున్నామంటే ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ అనే టేబుల్ నేమ్ ఇచ్చేసి దాని పక్కన యాక్చువల్గా బ్రాకెట్లో ఫీల్డ్స్ ఇవ్వచ్చు. అన్ని ఫీల్డ్స్కి ఇస్తే ఇవ్వకుండా కూడా పోవచ్చు. అన్ని ఫీల్డ్స్కి అంటే కస్టమర్ నెంబరు, కస్టమర్ నేము, సిటీ, లాస్ట్ ట్రాన్సాక్షన్ డేటు, బ్యాలెన్స్ అన్నిటికీ మనం ఫీల్డ్స్ డేటా ఇస్తున్నాము అనుకుంటే అలాంటప్పుడు మీరు ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ డైరెక్ట్గా వాల్యూస్ అని ఇచ్చేయచ్చు. ఫీల్డ్స్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏ డేటా ఉందో చూసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో 104 వరకు రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. సో 105, సో ఇక్కడ 105 ఇక్కడ అన్ని నేమ్, వెయిట్ నెక్స్ట్ సిటీ, దెన్ లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ 23 మంత్, డే ఇయర్ ఈ ఫార్మాట్ ఇస్తాను. మంత్, డే, ఇయర్ అండ్ బ్యాలెన్స్ ఈజ్ 1500 ఇలా ఇచ్చాను. సో సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్. కస్టమర్ నెంబర్, కస్టమర్ నేమ్, సిటీ ఇచ్చాం, డేట్, బ్యాలెన్స్ ఇచ్చాం. మరి ఇక్కడ డేట్ ఇక్కడ కూడా మనకి 23/10/24. నేమ్ ఆర్ నెంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్. చూడండి, ఇక్కడ మనం మెయిన్గా మిస్టేక్ చేసింది ఏంటంటే ఇక్కడ డేటాబేస్లో ఈ క్లాస్ 8 అనే దాంట్లో కూడా కస్టమర్ ఉంది, దాన్ని తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి, ఆర్డర్ ప్రాసెసింగ్ తీసుకోవాలి. అందుకని ఇక్కడ ఎర్రర్ రావడం జరిగింది. అండ్ యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది మంత్, డే, ఇయర్, ఇది కరెక్టే. ఇక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం మంత్, డే, ఇయర్ అనేది మెన్షన్ చేయాలి. ఈ విధంగా మనం వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తాం. కొన్ని ఫీల్డ్స్కే వాల్యూస్ కావాలి అన్నప్పుడు మాత్రం ఆ ఫీల్డ్స్ని CNO, CNAME, సిటీ ఈ మూడిటికే కావాలి.
సో ఆ మూడిటికే కావాలన్నట్టు ఆ మూడిటినే మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయకుండా ఇస్తే నాట్ ఎనఫ్ వాల్యూస్ ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు హుహు. 106 నేను లైక్ ఇక్కడ అండ్ ఇట్లా ఇచ్చాను. సో ఈ 3 ఫీల్డ్స్కే ఇస్తున్నాం కాబట్టి ఆ 3 ఫీల్డ్స్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా సింపుల్గా ఇన్సర్ట్ స్టేట్మెంట్ని ఇలా తీసుకోవచ్చు. మరి ఇక్కడ మనం ఇన్సర్ట్ని వేరే విధంగా కూడా వాడచ్చు. అది మీకు లైక్ సపోజ్ ఇది ఉంది, తర్వాత సపోజ్ వాల్యూస్ 108, కృష్ణ, వన్ నాట్ సెవెన్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మల్టిపుల్ వాల్యూస్ అట్ ఎ టైం ఇచ్చారు. ఇంకొక రికార్డు కూడా కామా పెట్టి, అంటే అట్ ఎ టైం మీరు ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ రాయకుండా కామా పెట్టి మీరు నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇట్లా ఇవ్వచ్చు. ఫైనల్గా సెమీకోలన్ ఇవ్వచ్చు. ఇది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఇవ్వలేదు, ఎట్లా వేరే కమింగ్ ఎగ్జాంపుల్స్లో రావచ్చు. మీరు ఇక్కడ కూడా అట్లా కామా పెట్టి కంటిన్యూషన్గా మీరు లైక్ మళ్ళీ బ్రాకెట్ పెట్టి లాస్ట్లో సెమీకోలన్ పెట్టుకోవచ్చు. లైక్ ఐ కెన్ సే లైక్ 102 హియర్ అండ్ నేమ్ like Hari and what is that course Java and 5,000 fees, date of join like 10/10/23. ఇట్లా కూడా మీరు ఫైనల్గా సెమీకోలన్, అంటే మల్టిపుల్ రికార్డ్స్ని అట్ ఎ టైం మీరు ఇన్సర్ట్ ద్వారా యూజ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం టెక్నికల్గా సెలెక్ట్ చేస్తే ఏదైనా వాల్యూస్ ఇన్సర్ట్ అప్డేట్ చేయాలంటే 2 ways. ఒకటి ఎడిట్ చేయవచ్చు టేబుల్ని, ఒకటి ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ద్వారా మనం డేటాని ఇన్పుట్ చేయాలి అంటే ఓన్లీ నాట్ ఫర్ అప్డేట్ అనేది వేరే ఓన్లీ 2 ways. 2 ways అనేది ఉంటాయి. ఇంకా ఓకే. ఆల్రెడీ వేరే టేబుల్లో ఉండే డేటాని కూడా దీంట్లోకి తీసుకురావచ్చు, అది వేరే స్టేట్మెంట్ ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మనకి లైక్ ఇవి డేటా మనకి ప్రస్తుతం ఉన్నది. మరి ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం వాల్యూస్ అయితే ఎలా ఇన్సర్ట్ చేసాం, మరి దాంట్లో ఉండే డేటాని సెలెక్ట్ చేయాలి అంటే జనరల్గా ఇది సింపుల్ సింటాక్స్, సెలెక్ట్ కమాండ్ని, సెలెక్ట్ స్టేట్మెంట్ని వాడడం జరుగుతుంది. టు క్వరీ ద డేటా ఆర్ టు రిట్రైవ్ ది డేటా. సెలెక్ట్ స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ అని అర్థం, లేదంటే ఫీల్డ్స్ లిస్ట్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్సే. ఫ్రమ్ టేబుల్ అంటే మొత్తం అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. అట్లా కాకుండా కొన్ని రికార్డ్సే కావాలనుకుంటే మనం వేర్ క్లాజ్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకా క్యాల్కులేషన్స్, ఆర్డర్స్ ఇవి కావాలనుకుంటే చాలా క్లాజెస్ ఉంటాయి సెలెక్ట్ స్టేట్మెంట్కి, ఇదే కాదు. సో అవన్నీ కూడా సెలెక్ట్ స్టేట్మెంట్ క్లాజెస్ అని ఒక టాపిక్ సపరేట్గా వస్తుంది, అప్పుడు చెప్తాను. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, లేదంటే సెలెక్ట్ ఫీల్డ్స్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. బై డిఫాల్ట్ అయితే మొత్తం ఇక్కడ ఈ డేటా ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటే
మీకు ఇక్కడ మళ్ళీ ఇది ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. స్టార్ మొత్తం డేటా అని అర్థం. అంటే మొత్తం డేటా అంటే మొత్తం అన్ని ఫీల్డ్స్ అని అర్థం. అన్ని ఫీల్డ్స్ అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా నేను సెలెక్ట్ ఓన్లీ కొన్ని ఫీల్డ్సే కావాలి, సిఎన్ఓ, సినేమ్, సిటీ ఇవి మాత్రమే చాలు అనుకుంటే ఆ ఫీల్డ్స్ మాత్రమే స్పెసిఫిక్గా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటే మొత్తం అన్ని ఫీల్డ్స్ వస్తాయి. సెలెక్ట్ సిఎన్ఓ, సినేమ్, సిటీ అంటే మనం మెన్షన్ చేసిన ఫీల్డ్సే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఈ ఫీల్డ్స్లో కూడా నాకు ఓన్లీ వేర్ అంటే అన్ని రోస్ వచ్చేసాయి. 9 రోస్ ఉంటే 9 రోస్ వచ్చేసాయి. వేర్ సిటీ ఈక్వల్ టు నేను లైక్ హైదరాబాద్ అని ఇస్తాను. సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. ఇప్పుడు చూడండి, ఓన్లీ కండిషనల్గా మాత్రమే మీకు డేటా రిట్రైవ్ అవుతుంది. ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళే వస్తారు. అలానే నాకు ఇక్కడ ఈ కస్టమర్ బ్యాలెన్సెస్ ఏవైతే 1000 రూపీస్ కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ కావాలండి. మీ బాస్ అడుగుతాడు, గెట్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్స్ వేర్ బ్యాలెన్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000. వాళ్ళని ముందర కాల్ చేయాలి అనుకుందాం. ఆ లిస్ట్ చూడాలి మీరు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్ ఇక్కడ బ్యాలెన్స్ ఫీల్డ్ ఏంటి అడిగింది, బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000. సో వీళ్ళు ఈ లిస్ట్ మొత్తం వస్తుంది. సో ఇట్లా వేర్ కండిషన్ ద్వారా మనం కండిషనల్గా డేటాని తీసుకురావచ్చు. మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ రాయకుండా డేటాని చూడాలంటే రైట్ క్లిక్ చేయండి, సెలెక్ట్ టాప్. ఎడిట్ అంటే మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ లాగా డేటాని అప్డేట్ చేసుకోవచ్చు, అక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు, కొత్త రికార్డ్ తీసుకోవచ్చు, ఉన్నట్టు కూడా మార్చుకోవచ్చు ఎడిట్ అన్నప్పుడు. సెలెక్ట్ టాప్ 1000 రోస్ అన్నారనుకోండి, జస్ట్ టు వ్యూ ద డేటా. ఈ స్టేట్మెంట్ కూడా అదే వచ్చేస్తుంది, ఆ డేటా మొత్తం కనిపిస్తుంది. ఇలాగనమాట. ఇలాగ స్టేట్మెంట్ మీరు రాయకుండా అదే స్టేట్మెంట్ రాసుకొని రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ స్టేట్మెంట్ మనం చూసినట్లయితే అప్డేట్ యూజెస్ టు మాడిఫై ది డేటా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద టేబుల్. ఆల్రెడీ డేటా ఉంది. ఇప్పుడు 9 రికార్డులు ఉన్నాయి. ఆ 9 రికార్డుల్లో ఏదో ఒకటి మనం మార్చాలి అనుకుందాం. వాడు సిటీ మారాడో, లేకపోతే వాడు బ్యాలెన్స్ మారిందో, అట్లా లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ మారిందో, ఇట్లాంటివి మారాలి అనుకుంటే సింటాక్స్ వచ్చేసి అప్డేట్ టేబుల్ పేరు కస్టమర్, సెట్ ఏ కాలంకి సెట్ చేయాలో బ్యాలెన్స్ అనుకుందాం. బ్యాలెన్స్ ఈక్వల్ టు ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు, కామా సపోజ్ సిటీ ఈక్వల్ టు సమ్ సిటీ, కామా లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ఈక్వల్ టు సంథింగ్. ఇట్లా ఒక ఫీల్డ్ని సెట్ చేయొచ్చు, లేదంటే అన్ని ఫీల్డ్స్ని సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఇచ్చామనుకోండి, ఇక్కడ దాకే మనం సెట్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అని ఇస్తే అందరి సిటీస్ హైదరాబాద్ అయిపోతుంది. మీరు ఇక్కడ లైక్ అప్డేట్ కస్టమర్ టేబుల్ సెట్ ఏం సెట్ చేయాలి, సిటీ ఈజ్ ఈక్వల్ టు హెచ్వైడి హైదరాబాద్ సెట్ చేయాలి. ఇప్పుడు దీని అర్థం ఏంటి, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అని సెట్ చేయమంటున్నాం. అందరికీ హైదరాబాద్ సిటీ వచ్చేస్తుంది. మరి ఎవరికి మార్చాలో వాడికే మెన్షన్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ కీ ఫీల్డ్స్ ఏంటి, కస్టమర్ నెంబర్, ఆర్డర్ నెంబర్, నేమ్స్ని వీటిని బేస్గా తీసుకోకూడదు. నేమ్స్ ఉన్న నేమే వేరే వాడికి కూడా ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ రామ అని ఇద్దరికి ఉంది
అది కాదు, సిటీ కూడా కాదు. బేస్గా ఏది తీసుకోవాలి, కీ ఫీల్డ్స్నే తీసుకోవాలి మీరు. కస్టమర్ నెంబర్, స్టూడెంట్ రోల్ నెంబర్, ఆర్డర్ నెంబర్, ఎంప్లాయ్ నెంబర్, ప్రొడక్ట్ నెంబర్, ఇట్లాంటి కీ ఫీల్డ్స్ ఉంటాయి. ఇవి యునీక్గా ఉంటాయి, డూప్లికేషన్ వీటి దగ్గర ఉండదు. ఇది తెలుసుకోవాలి ముందర. సో ఎవరికి సపోజ్ ఈ బెంగళూరు రవికి 103కి మనం సిటీ మార్చాలి. సో వాడికే మారాలి అనుకుంటే వేర్ ఏంటి సిఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు ఏమిస్తాం 103 అని ఇస్తాం. వాడు ఒక్కడికే అప్డేట్ అవుతుంది, 1 రో ఎఫెక్టెడ్. ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది, అందరి సిటీస్ కూడా హైదరాబాద్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చూడండి, అప్డేట్ చేశాం కాబట్టి 103కి ఇంతకు ముందర బెంగళూరు ఉండింది, ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది. ఇదన్నమాట. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్లు కూడా అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇద్దరికి రామారామ ఉంది, ఆ పేరు కూడా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు బేస్డ్ ఆన్ దిస్ వన్. సపోజ్ ఈ 107కి నేను రామ అనేది పేరు మారుస్తాను, రామకృష్ణ అని పెడతాను. ఇది ఓకే, సిటీ ఓకే, అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ కావాల్సింటే మారుస్తాను, బ్యాలెన్స్ కూడా మారుస్తాను. సో ఇప్పుడు ఏంటి, వేర్ ఏం మార్చాలి మనం, సి నేమ్ ఈజ్ ఈక్వల్ టు రామకృష్ణ. ఇంకేం మార్చాలి, వేర్ మనం ఎల్టీ డేట్, లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా టుడే. టుడే అనేది ఒక ఫంక్షను, లేదంటే మనకి ఇక్కడ సిస్ డేట్ అండ్ టైం ఇట్లాంటివి ఉంటాయి. మనం అవి ఫంక్షన్స్ వచ్చినప్పుడు చూద్దాంలేండి, ఎందుకు ఇప్పుడు. డేట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా డేట్ సంబంధించిన ఫంక్షన్ చాలా ఉంటాయి, వీటిని వాడచ్చు. గెట్ డేట్ అనే ఫంక్షన్ వాడచ్చు. రిటర్న్స్ డేట్ అండ్ టైం, ప్రజెంట్ డేట్ అండ్ టైంని ఇది రిటర్న్ చేస్తుంది. నేను డైరెక్ట్గా ఫంక్షన్స్ వచ్చిన తర్వాత అవి అప్లై చేద్దాం, కానీ నేను డైరెక్ట్గా మనం ఎల్టీ డేట్ అనేది నేను డే మంత్ 12th మంత్ డే 30th డే నెక్స్ట్ 24 అని ఇచ్చాను. ఎవడికి, వేర్ సిఎన్ఓ ఈక్వల్ టు 103కి కాదు, మనకి ఎవడికి మారాల్సింది ఇప్పుడు 107కి. సో అండ్ ఇంకా కూడా మనకి బ్యాలెన్స్ కూడా మారుద్దాం. BALENC బ్యాలెన్స్ ఈక్వల్ టు 2000 అని ఇచ్చాను. వేర్ సిఎన్ఓ ఈక్వల్ టు 107, వీడికి మాత్రమే మారుతుంది. మీరు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ కస్టమర్ దీన్ని మళ్ళీ డేటా చూడండి. వీడి పేరు రామకృష్ణగా మారింది, నెల్లూరు అట్లానే ఉంది, లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ మారింది, 2000 మారింది. ఇలా కాకుండా మీరు రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని ఇక్కడ కూడా ఆల్రెడీ కొత్త రికార్డు ఇన్సర్ట్ లాగా కొత్త రికార్డు ఇన్సర్ట్ చేయొచ్చు. సపోజ్ ఈ రామ అనేవాడికి మనం ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలి. సపోజ్ 1000 అనేది ఇచ్చాను. అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ కూడా ఇవ్వాలి, 23-10-22 అని ఇస్తున్నాను. ఓకే, ఇలాగా మనం డైరెక్ట్గా కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. జనరల్గా ఎక్కువ డేటా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎడిటింగ్ అనేది కుదరదు అక్కడ, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. మనం సింగిల్ స్టేట్మెంట్ తోటి అప్డేట్ తోటి మనం దేన్నైనా సరే అప్డేట్ చేయొచ్చు. సపోజ్ వీళ్ళ పేర్లంతా స్మాల్ లెటర్లో ఇచ్చున్నాం, సింపుల్గా అప్పర్ కేసులోకి మార్చేస్తే సరిపోయింది, ఫంక్షన్ ఉంటుంది. క్యారెక్టర్ ఫంక్షన్స్లో నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వస్తాయి. ఒక్కసారి అన్ని నేమ్స్, అన్ని సిటీస్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. అట్లా మనం చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏదన్నా ఉంటే అప్డేట్ చేసుకునే దానికి అప్డేట్ స్టేట్మెంట్ని వాడతాం. ఆ తర్వాత మీకు డిలీట్ అనేది టు రిమూవ్ ద రికార్డ్స్ ఫ్రమ్
ది టేబుల్. సపోజ్ నేను కృష్ణ రికార్డ్ని డిలీట్ చేయాలి అనుకుంటాను. మరి ఈ కృష్ణ రికార్డ్ని మాత్రమే డిలీట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ ఏంటి కస్టమర్. ఇవన్నీ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మీకు రీచ్ అవుతాయండి కమెంట్స్, నోటెడ్ అయిపోవాలి మీకు. వేర్ ఏంటి ఇప్పుడు CNO ఈజ్ ఈక్వల్ టు ఏంటి 108. ఇప్పుడు వాడు అక్కడే డిలీట్ అవుతాడు. ఈ వేర్ కండిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ రిమూవ్స్ ద ఎంటైర్ డేటా. మొత్తం అంతా కూడా డిలీట్ ఫ్రమ్ కస్టమర్ అంటే మొత్తం అంతా కూడా డిలీట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను ఇప్పుడు సింగిల్ రికార్డు మాత్రమే డిలీట్ చేశాను. అండ్ యూ కెన్ సే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. చూడండి 108 రికార్డు లేదు, రిమూవ్ అయిపోయింది. ఇలాగనమాట. మరి ఇలా కాకుండా మీరు ఎడిట్ చేసినప్పుడు కూడా ఎడిట్ ఇక్కడ ఇప్పుడు 107ని రిమూవ్ చేయాలి. దాని మీద రైట్ క్లిక్ చేయండి. ఇట్లా మల్టిపుల్ రికార్డ్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ వరకు మీరు రిమూవ్ చేయాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటే అవన్నీ డిలీట్ అయిపోతాయి రికార్డ్స్. ఇలా కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేయాలి. సపోజ్ ఈ ఒక్క రికార్డే డిలీట్ చేయాలంటే ఆ ఒక్క రికార్డ్ని, లేదంటే కంట్రోల్ పట్టుకొని మీరు ఏ రికార్డ్స్ కావాలో ఆ రికార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ 3 ప్లస్ ఇది, కంట్రోల్ బటన్ పట్టుకొని క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్టర్ టేబుల్ అనే కమాండ్ ఉంది. ఈ ఆల్టర్ టేబుల్ ఏం చేస్తుందంటే విచ్ ఆల్టర్స్ ది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ స్ట్రక్చర్. ఆల్రెడీ టేబుల్లో ఈ స్ట్రక్చర్ ఉందండి, బట్ నాకు ఇక్కడ ఫోన్ నెంబర్ లేదు అనుకుందాం. సో యూ కెన్ యాడ్ ఆల్టర్ టేబుల్, ఆల్టర్ కాలం ఆల్టర్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. సపోజ్ డిఫరెంట్ దీనికి డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఆల్టర్ టేబుల్ కస్టమర్ యాడ్ కాలం, యాడ్ కాలం ఏం యాడ్ చేయాలి? సపోజ్ ఫోన్ అని ఇస్తున్నాను. యాడ్ కాలం డెఫినేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. యాడ్ కన్స్ట్రైంట్ కంటే కన్స్ట్రైంట్ ఇవ్వాలి. యాడ్ ఏమి యాడ్ చేద్దామో చూద్దాం. సో ఫోన్, ఫోన్ ఏంటి నంబర్ మధ్యలో గ్యాప్లు కూడా ఉండొచ్చు, +91 ఇట్లా కూడా ఉండొచ్చు. కాబట్టి నేను వేర్ కేర్ అనే తీసుకుంటాను. వేర్ కేర్ ఆఫ్ సంథింగ్ ఏదో 12 ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ టేబుల్ అనేది ఆల్టర్ కావాలి. సింటాక్స్ నియర్ వాట్స్ దట్ యాడ్, ఇవన్నీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఎలా ఇస్తే సరిపోతుంది. ఒక ఫోన్ని యాడ్ చేసాం. మరి మీరు ఈ ఫోన్ అనేది ఇక్కడ మీకు కాలమ్స్ లిస్ట్లో చూడొచ్చు. రీఫ్రెష్, ఫోన్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఇవి కావచ్చు, ఏదైనా సరే వాటి డేటా టైప్స్ మార్చాలి, లేదంటే వాటి సైజులు మార్చాలి. మరి ఇక్కడ మీకున్నది ఆల్టర్ కాలం అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ కాకుండా ఆల్టర్ కాలం. ఆల్టర్ కాలం ఏ కాలంని ఆల్టర్ చేయాలి అనేది మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. లైక్ నేను సీనేమ్ నాకు అక్కడ ఆల్రెడీ ఎంత ఉందండి, సైజు 20 ఉంది. నేను 20 కాకుండా లైక్ ఎలా ఇస్తానంటే ఒక 5 ఇస్తానండి. నేను చాలా తగ్గిద్దాము అనుకుంటున్నాను, 5 ఇచ్చాను. 5 ఇవ్వచ్చా అసలు? 5 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. చూడండి,
స్టేట్మెంట్ హ్యాస్ బీన్ టర్మినేటెడ్. ఎందుకంటే ఇక్కడ 5 అనేది ఇక్కడ మనం ఇచ్చాం, ఇక్కడ డేటా ఆల్రెడీ దీంట్లో స్టోర్ అయ్యింది. ఇక్కడ చూడండి, కొన్నిటికి కొంత డేటా మీకు 5 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ, కృష్ణ, వీళ్ళ క్యారెక్టర్స్ తీసుకుంటే 5, ఇక్కడ 10, 12 క్యారెక్టర్లు ఉన్నాయి రామకృష్ణలో స్పేస్తో సహా. ఈ కృష్ణలో కూడా ఇట్లానే మనకి ఒక 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 5కి ఆల్రెడీ డేటా ఉంటే నువ్వు రిడ్యూస్ చేయడం ఏంటి అంటే ఈ డేటా కరెక్ట్ అవ్వాలని కదా నీ ఉద్దేశం, కాబట్టి యాక్సెప్ట్ చేయదు. యూ కెన్ ఆల్వేస్ ఇంక్రీజ్ ద సైజ్. సపోజ్ 15 అనే సైజ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 15 కంటే తక్కువే ఉన్నాయి కాబట్టి. బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఐ విల్ ఇంక్రీజ్ 25. 20 నుంచి 25కి నేను ఇంక్రీజ్ చేస్తాను. నౌ ఇట్ విల్ యాక్సెప్ట్. సో మీరు చూడొచ్చు 25. ఇట్లా మీరు కాలంని ఆల్టర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు ఒక కాలం వద్దు అనుకున్నారు, అక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, డ్రాప్ కాలం. ఏ కాలం అయితే వద్దు అనుకుంటారో ఆ కాలంని మీరు తీసేసేయచ్చు. డ్రాప్, ఆల్టర్ టేబుల్ కస్టమర్ డ్రాప్ కాలం అని మెన్షన్ చేసి ఏ కాలం అయితే డ్రాప్ చేయాలో ఆ కాలంని, నాకు ఇప్పుడు ఆ ఫోన్ అనేది వద్దండి, ఫోన్ని నేను డ్రాప్ చేస్తాను. చూడండి, ఫోన్ ఇప్పుడు డ్రాప్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇలాగనమాట. మరి ఒక టేబుల్ని రీనేమ్ చేయాలన్నా, టేబుల్లో ఉండే కాలంని రీనేమ్ చేయాలన్నా చూడండి, SP_rename ఓల్డ్ టేబుల్ నేమ్ కామన్ న్యూ టేబుల్ నేమ్. సో ఇప్పుడు కస్టమర్ని నేను కస్టమర్స్గా మార్చాలి. అప్పుడు దీనికి సపరేట్ స్టేట్మెంట్ ఏమి లేదు, సపరేట్ ప్రొసీజర్ ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టోర్డ్ ప్రొసీజర్స్ నెంబర్ ఆఫ్ ఇచ్చుంటాడు వాడు, డిఫరెంట్ పర్పజెస్. ఇవి స్టోర్డ్, SP అంటే స్టోర్డ్ ప్రొసీజర్ అని అర్థం. మీరు లాస్ట్లో రాసే TSQL ప్రోగ్రామింగ్లో కూడా మీరు ప్రొసీజర్స్ రాస్తారు, ప్రోగ్రామ్ రాస్తారు, అవి యూజర్ డిఫైన్డ్ ప్రొసీజర్స్. ఇవి స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేటివి చాలా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటాయి. SP_ మీరు ఏమిస్తారు, రీనేమ్. ఏం రీనేమ్ చేస్తున్నారు, ఓల్డ్ టేబుల్ నేమ్ కామా న్యూ టేబుల్ నేమ్. ఓల్డ్ టేబుల్ నేమ్ ఏంటి, కస్టమర్, కామా న్యూ టేబుల్ నేమ్ ఏంటి, కస్టమర్స్. ఇలా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చి చూడండి, రీఫ్రెష్ చేయండి, కస్టమర్స్గా మీకు చేంజ్ అయింది. కస్టమర్ కాస్త కస్టమర్స్గా చేంజ్ అయింది. యూ కెన్ ఆల్వేస్ రీనేమ్ బై రైట్ క్లిక్కింగ్ ఆల్సో. రైట్ క్లిక్ చేసి ఇట్లా కూడా రీనేమ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను కస్టమర్గానే మార్చేస్తున్నాను, చూడవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. మరి ఒక టేబుల్లో ఉండే కాలంని రీనేమ్ చేయాలి అంటే అప్పుడు SP_rename table.old column name. అంటే ఇక్కడ కాలమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మీరు కాలమ్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ బ్యాలెన్స్ అని నాకు లెంతీ నేమ్ ఉంది, బ్యాల్ అని పెట్టుకోవాలి అనుకుంటాను. సో SP_rename customer.balance, ఇది సింటాక్స్ చూడండి. టు రీనేమ్ ఏ కాలం table.old column name డాట్ కామా న్యూ కాలం నేమ్. కామా న్యూ కాలం నేమ్ ఏంటి, ఇక్కడ కొత్త కాలం నేమ్ మనం ఇవ్వాలి, బ్యాల్ అని ఇస్తున్నాను. బ్యాల్ అని ఇచ్చిన తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అది వితిన్ కొటేషన్స్లో కాలం అని మెన్షన్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్లో కాలం. అంటే మీరు కాలంని ఈ కాలంగా మీరు రీనేమ్ చేయబోతున్నారు అనేదానికి ఇక్కడ కంపల్సరీగా ఇదే విధంగా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. SP_rename customer.balance
BALENCE, అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని కూడా మనం ఇట్లా ఇద్దాం దీని కొటేషన్లో నియర్ కస్టమర్. సరే, ఇక్కడ చూడండి మీరు సింటాక్స్లో ఇది కొటేషన్లో రావాలి, సింగిల్ కొటేషన్లో. కస్టమర్ డాట్ బ్యాలెన్స్ ఇది కొటేషన్లో రావాలి, దీనికి కొటేషన్లు అవసరం లేదు. మళ్ళీ లాస్ట్లో దీనికి కాలం అనేదానికి కొటేషన్లు కావాలి. ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ టేబుల్ని రీఫ్రెష్ చేయండి. చూడండి, బ్యాలెన్స్ కాస్త బ్యాల్గా చేంజ్ కావడం జరిగింది. ఇట్లా మీరు ఆల్టర్ రీనేమ్ అనేది యూజ్ చేసుకొని SP_రీనేమ్ అనే స్టోర్డ్ ప్రొసీజర్ యూజ్ చేసుకొని మీరు రీనేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రంకేట్ ఈజ్ ఈక్వల్ టు ట్రంకేట్ టేబుల్ కస్టమర్. మొత్తం డేటా పోయింది. ఈజ్ ఈక్వల్ టు ఇంకేంటి ఆర్ ఎలా ఇవ్వచ్చు దీని బదులు డిలీట్ ఫ్రమ్ కస్టమర్. ఇలా ఇచ్చినా కూడా మొత్తం డేటా పోయింది. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇలా డిలీట్ చేసేది మనం రోల్ బ్యాక్ ద్వారా, అంటే బిగిన్ ట్రాన్సాక్షన్ అవన్నీ పెట్టి ఇవి చేసామనుకోండి, ఆటో కమిట్ మోడ్ ఆఫ్ చేసేసి, అలాంటప్పుడు వీ కెన్ రికవర్ అన్నట్టు డిలీట్ ద్వారా. ట్రంకేట్ ద్వారా చేసింది ఎప్పటికీ రాదు, ఈ డేటా రాదు. స్ట్రక్చర్ ఇలానే ఉంటుందండి, రెండు కేసెస్లో కూడా స్ట్రక్చర్ మాత్రం ఇలానే ఉంటుంది, ఎక్కడికి పోదు. డేటా మాత్రం పర్మనెంట్గా పోతుంది ట్రంకేట్ టేబుల్ అని ఇచ్చినప్పుడు. డిలీట్ ఫ్రమ్ కస్టమర్ అన్నప్పుడు మాత్రం మీకు డేటా పోయినా కానీ రికవర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిలీట్ అట్ ఆల్. అసలు టేబుల్నే డ్రాప్ చేస్తే డ్రాప్ టేబుల్ కస్టమర్ అని ఇచ్చేస్తే ఏమవుతుంది, మనకి టోటల్ టేబుల్ పోతుంది, టేబుల్ స్ట్రక్చర్ పోతుంది. టేబుల్ స్ట్రక్చర్ పోయిందంటే దాని అర్థం ఏంటి, దాంతోపాటు డేటా కూడా పోయింది అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ టేబుల్ని డ్రాప్ చేయాలంటే ఇక్కడనే డ్రాప్ చేసుకోవచ్చు అని చెప్పాను, డిలీట్ అని. రీనేమ్ ఇక్కడే చేసుకోవచ్చు. అండ్ డేటాబేస్ని డ్రాప్ చేయాలన్నా రీనేమ్ చేయాలన్నా ఇక్కడే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, రీనేమ్ డిలీట్ అనే ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా వర్కౌట్ ఇక్కడే చేసుకోవచ్చు. సో ఇవి మనకి బేసిక్గా ఇక్కడ కనిపించే కమాండ్స్. నెక్స్ట్ మనం క్లాజెస్లోకి వెళ్తాం. సెలెక్ట్ స్టేట్మెంట్లో క్లాజెస్ ఉంటాయి, అవి ఆపరేటర్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాం. మీరేం చేస్తారంటే మీరు ఆల్రెడీ బ్యాంక్ డేటాబేస్ అనేది మీరు చూస్తున్నారు కాబట్టి బ్యాంక్ డేటాబేస్లోకి వెళ్ళి ఏదో ఒకటి మోడల్గా తీసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చేశామో హలో వింటున్నారా స్వామి గారు? హలో, వినిపిస్తుందా? ఎస్, ఇప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ ఓకే. మంచి ఒక ఇది తీసుకోండి, ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్ని తీసుకోండి బ్యాంకుకి సంబంధించి. లైక్ అంటే అన్నీ గజిబిజిగా ఉంటాయి, కొన్ని కరెక్ట్గా ఇచ్చున్నాడు. బ్యాంక్ డేటాబేస్ అంటే ఈఆర్ డయాగ్రామ్ చూసి కూడా మీరు చేయొచ్చు. ఈఆర్ డయాగ్రామ్లో లైక్ సపోజ్ ఇక్కడ చూడొచ్చు, బ్యాంకర్, ఇది రిలేషన్షిప్. మీరు రిలేషన్షిప్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు బ్యాంకర్ ఇన్ఫో, ఇది టేబుల్ నేమ్. ఈ ఇట్లా రెక్టాంగులర్ బాక్స్లో ఉండేదాన్ని టేబుల్ అంటాం.
దీనికి ఫీల్డ్స్ ఇవి: బ్యాంకర్ నేమ్, బ్యాంకర్ ఈమెయిల్, బ్యాంకర్ ఐడి. దీన్ని వదిలేసేయండి, ఇది రిలేషన్షిప్. అది ఫారిన్కి కన్స్ట్రైంట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఆ తర్వాత మీరు బ్రాంచ్ తీసుకోండి. వీటన్నిటికి మధ్యలో రిలేషన్స్ అనేటివి మళ్ళీ పెట్టుకుంటాం. మనకిప్పుడు ఈ ఈ ఇట్లా మీకు ఉన్న ఈ రిలేషన్షిప్ సింబల్ని పక్కన పెట్టేయండి. బ్రాంచ్, బ్రాంచ్ నేము, బ్రాంచ్ సిటీ, అసెట్స్. తర్వాత కస్టమర్, కస్టమర్ తీసుకోండి, లేదంటే అకౌంట్ హోల్డర్ అని కూడా తీసుకోండి, లేదంటే కస్టమర్ అనే తీసుకోండి. కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, కస్టమర్ సిటీ, కస్టమర్ స్ట్రీట్, ఇది తీసుకుందాం. మరి క్రెడిట్ కార్డ్ అని ఉంది. ఇక్కడ లోన్స్ వరకే వీడు తీసుకున్నాడు. అకౌంట్ అనేది మళ్ళీ కేటగిరీ, అకౌంట్ నెంబరు, బ్యాలెన్స్. యాక్చువల్గా ఈ అకౌంట్ అనేది అకౌంట్ కేటగిరీ, అకౌంట్ నెంబరు, బ్యాలెన్స్. వీడెవడు? నథింగ్ బట్ ఈ కస్టమరే. కస్టమర్ని సపరేట్గా తీసుకున్నాడు, అకౌంట్ని సపరేట్గా తీసుకున్నాడు. యాక్చువల్గా కస్టమర్లోనే మనకి ఏమొస్తాయి? అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, ఇవన్నీ వస్తాయి. మీరు ఇట్లా మెయింటైన్ చేయొచ్చు. లేకపోతే ఇది కంఫర్ట్గా లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ అనదర్ వన్. సపోజ్ ఇది ఎట్లా ఉందో చూద్దాం. ఇది ఈఆర్ డయాగ్రామ్ కింద లేదు, ఇక్కడ డైరెక్ట్గా టేబుల్ వాటి రిలేషన్షిప్లో ఇట్లా ఇచ్చాం. చూడండి, ఇక్కడ సమ్వాట్ బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమర్ టైప్స్ అండ్ కస్టమర్స్, అకౌంట్స్. ఈ కస్టమర్స్కి అకౌంట్స్కి రిలేషన్ ఉంటుంది. ఈ కస్టమరు ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాడు, వాడి అడ్రస్లు, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఉంటాయి. వీడు అకౌంట్స్, ఏ అకౌంట్ ఓపెన్ చేశాడు, ఎప్పుడు ఓపెన్ చేశాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ కస్టమర్ పర్చేజ్ అంటే ఇక్కడ ప్రొడక్టు లేదంటే సర్వీస్. ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తున్నారని అర్థం. వీడు చేసిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇది డిఫరెంట్గా ఉంది. ప్రొడక్ట్ అంటే బ్యాంకుల్లో రకరకాల ప్రొడక్ట్ అంటే అక్కడ ఏదో వాచ్లు, పెన్లు అమ్ముతున్నారని కాదు, వాడు సర్వీసులు అనమాట. ఓకే, ఇక్కడ మర్చెంట్స్ ఎలా ఉంది ఈ బ్యాంకు, ఇక్కడ ఇచ్చిన బ్యాంక్ దీని ప్రకారం, దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. ఓకే, ఇది కంఫర్ట్గా లేదు, ఇంకొక దానికి వెళ్దాం అనుకుంటే లైక్ యూ కెన్ గో త్రూ దిస్ వన్. డేటాబేస్ డిజైన్ కిందకు వచ్చేయండి. ఇక్కడే మీకు టేబుల్స్ ఎట్లా ఏమేమి ఫీల్డ్స్ అన్నీ ఇచ్చేసాడు. కిందకి వచ్చినట్లయితే లైక్ దీస్ ఆర్ ది టేబుల్స్: పర్సను, కస్టమరు, లోను, అకౌంటు, ఎంప్లాయీస్, బ్రాంచ్, ట్రాన్సాక్షను, లోన్ పేమెంట్. వీటిని కూడా తీసుకోవచ్చు. ఇవి 1 or 2 టేబుల్స్ మీరు క్రియేట్ చేసి, మెయిన్ టేబుల్స్. సపోజ్ దేనికి అకౌంట్ ఐడి, అకౌంట్ నంబరు, అకౌంట్ టైపు, కరెంట్ బ్యాలెన్సు, డేట్ ఓపెన్డ్, డేట్ క్లోజ్డ్, అకౌంట్ స్టేటస్, ఇవి ఉన్నాయి. వీడు అసలు అకౌంట్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా వీడికి ఏముండాలి? ఇంకొక టేబుల్ ఏముండాలి? బ్రాంచ్ ఐడి, బ్రాంచ్ నేము, బ్రాంచ్ కోడ్, అడ్రస్, ఫోన్ నెంబర్. ఓకే, ఈ 2 తీసుకోవచ్చు. ఇక లోన్ పేమెంట్ అంటే అకౌంట్ ఓపెన్ చేసినోడంతా లోన్ తీసుకుంటాడని ఏం లేదు. మెయిన్గా ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ టైపు, అమౌంట్, ట్రాన్సాక్షన్ డేట్, ఎవడు చేశాడు అనేది ఇవ్వలేదు. ఏ అకౌంట్ హోల్డర్ ట్రాన్సాక్షన్ చేశాడు. సరే, ఆఫ్కోర్స్ ట్రాన్సాక్షన్ ఐడిని బట్టి ట్రాన్సాక్షన్ టైపు, వాడు విత్డ్రా చేశాడా, డిపాజిట్ చేశాడా, ఇవి ఉంటాయి. అమౌంట్, ట్రాన్సాక్షన్ డేట్ ఇచ్చాడు. యాక్చువల్గా దీనికి రిలేషన్ ఉండాలి. అకౌంట్ హోల్డరే కదా మెయిన్గా చేస్తాడు. ఏ అకౌంట్ నుంచి వెళ్ళింది, ఏ అకౌంట్ నుంచి పోయింది అనేది ఇక్కడ
ఇక్కడ ఉండాలి, ప్లస్ ఇక్కడ అమౌంట్ స్టేటస్, కరెంట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మూడిటిని మీరు మెయింటైన్ చేయొచ్చండి. ఓకే, అట్లా ఏది కంఫర్ట్ ఉంటే అవి చేసి ఇప్పుడు చెప్పిన కమెంట్స్ అన్నీ వాటిల్లో ఇంప్లిమెంట్ చేయండి. రైట్, ఓకే సార్. ఉంటుంది.